కొరకు కూడి వచ్చిన సోదరీలు మరియు సహోదరులందరికీ క్రీస్తునామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దాం. తండ్రి అయినటువంటి దేవుడు మన జీవితాల్లో అనేకమైనటువంటి మేలులు చేస్తూ ఉన్నాడు. మేలును బట్టి మనం ఏం చేస్తున్నాము? కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు చనిపోయినప్పుడు ఏం కూడిక అంటున్నాం? దాన్ని కృతజ్ఞత అంటామా, జ్ఞాపకార్థ కూడిక అంటామా? జ్ఞాపకార్థ కూడికే అంటాం వాస్తవానికి. అంటే చనిపోయిన వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి జ్ఞాపకార్థ కూడిక అని అంటాం. వాస్తవానికి దేవుడు మన జీవితాల్లో అంటే ఎడబాటు అనే ఈ కార్యక్రమం, మరణం అనేటువంటి ఈ కార్యక్రమం, శరీరము ఆత్మ విడిపోవడం అనేటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, దీనిని మన జీవితాల్లో దేవుడు అనుమతించడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏమై ఉండొచ్చు? ఎందుకు దేవుడు మనిషి చనిపోయి లోకంలో ఇక లేకుండా వదిలి వెళ్ళిపోయేటువంటి పరిస్థితిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? అంటే చనిపోవడం అనేది మనకి సంతోషకరమైనదా, దుఃఖకరమైనదమ్మా? చాలా బాధకరమైంది, చాలా బాధకరమైంది. ఎందుకని? చనిపోయినప్పుడు ఆ వ్యక్తి ఈ లోకంలో మనతో సంబంధాన్ని తెంచేసుకుంటాడు. ఇక ఆ వ్యక్తిని మనం ఇక ఎన్నటికీ చూడలేం. ఆ వ్యక్తి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తి తాను సంపాదించిన ఆస్తిపాస్తులను వదిలివేసి వెళ్ళిపోతాడు. తను సంపాదించిన ఫేమ్, లేకపోతే గౌరవ మర్యాదలు, లేకపోతే ఏదైతే తను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడో దాన్ని అంతటిని వదిలివేసి వెళ్ళిపోతాడు. కాబట్టి చాలా దుఃఖకరమైంది. చాలా అంటే రిలేషన్షిప్లో వయసును బట్టి పెద్దవాళ్ళకు ఉండేటువంటి ఆ రిలేషన్షిప్స్ వేరుగా ఉంటాయి, చిన్నపిల్లలకు ఉండే రిలేషన్షిప్స్ వేరుగా ఉంటాయి. వాళ్ళకు ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆ ప్రేమలు, ఆ అనురాగాలు, వాళ్ళకున్న కోరికలు, వాటన్నిటిని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కాబట్టి మనకి ఎలాగ అర్థమవుతుంది మరణము అనేది? అంటే బాధకరమైనదిగా, వేదనకరమైనదిగా, శాపంగా, నష్టమైనదిగా మనకి కనిపిస్తుంది. వాస్తవానికి దేవుడు ఈ ఎడబాటు అనేటువంటి కార్యక్రమాన్ని చేయడానికి గల కారణం ఏంటంటే, ఆదికాండము 3వ అధ్యాయము 17, 18, 19 వచనాలు ఒకసారి మనం చదువుదాం. ఆదికాండము 3వ అధ్యాయము 17, 18, 19 వచనాలు ఎవరైనా ఒకళ్ళు సహాయం చేయండి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తింటావు. అది మొండ్ల తుప్పలను, గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తింటావు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి చదువమ్మా. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోతావు. చాలమ్మా. తండ్రి అయినటువంటి దేవుడు మానవుడు పాపం చేసినప్పుడు ఆ మానవుడు పాపము చేయటం వలన కొన్ని శాపాలను తెచ్చుకున్నాడు. అంటే మానవునికి దేవుడు పాపం చేసిన తర్వాత శాపాలే ఇచ్చాడా, ఏమైనా ఆశీర్వాదం కూడా ఇచ్చాడా? జనరల్గా మనం మనిషి పాపం చేసిన తర్వాత అన్ని శాపాలే అనుకుంటాం కదా, అవునా కదా? అన్ని శాపాలే అనుకుంటాం. వాస్తవానికి శాపాలు ఏంటి, లేదా శ్రమలేంటి, దేవుడు అనుగ్రహించిన ప్రయాస ఏంటి అంటే, అంతవరకు ఏదైనా తోటలో చక్కగా బ్రతికినటువంటి ఆదాము అవ్వలు పాపం చేసిన తర్వాత చెమట కార్చి, కష్టపడి, శ్రమపడి సంపాదించుకునే పరిస్థితి వచ్చింది. వ్యవసాయం చేసి, లేకపోతే అంతకుముందు వ్యవసాయం ఉంది కానీ ఇప్పుడు అధికమైంది. స్త్రీకి గర్భవేదన అధికమైంది, పురుషునికి తన శ్రమ, తన కష్టము అధికమైంది.
అప్పుడు పాపం చేశాడు కాబట్టి మనిషి, దేవుడు మానవుని జీవితంలో ఇంత ఆయుష్ అని బైబిల్లో ఎక్కడ మనకి కనపడదు. దేవుడు మానవుని పుట్టించినప్పుడు నువ్వు ఇంతకాలం బ్రతుకు, ఇంతకాలం బ్రతుకు, ఆ తర్వాత చనిపోతావు అనేది బైబిల్లో మనకి మనిషి చనిపోక మునుపు, లేకపోతే మనిషి పాపం చేయక మునుపు మనకి కనపడదు. అంటే దేవుడు ఒకవేళ మనిషిని అలా ఆయుష్మంతుడిగా ఉండిపోయేలాగా చేసాడేమో, అలా ఉండిపోయేలాగా దేవుడు ఆలోచన చేసాడేమో మనకు తెలియదు. కానీ మానవుని యొక్క ఆయుష్ లేదా మరణము అనేటువంటి ఈ వర్డ్స్ ఎప్పుడు కనిపిస్తాయి మనకి? ఆదాము ఇన్ని సంవత్సరాలు బ్రతికి చనిపోయాడు, అబ్రహాం ఇన్ని సంవత్సరాలు బ్రతికి మృతి చెందాడు, మెతూషెల ఇన్ని సంవత్సరాలు బ్రతికి మృతి చెందాడు. ఈ వర్డ్స్ మనకి ఎప్పుడు కనిపిస్తాయి? పాపం చేసిన తర్వాతే. పాపానికి ముందు మానవుడు చనిపోవడం అనేది, ఇన్ని సంవత్సరాలు బ్రతికాడు అనేది మనకి కనిపించదు. అప్పుడు మనిషి పాపము చేసిన తర్వాత ఎక్కువగా మనం దేవుడు అనుగ్రహించినటువంటి లేదా దేవుడు మానవునికి ఇచ్చినటువంటి శాపాల గురించి ఎక్కువ ఆలోచిస్తాం. కానీ దేవుడు అనుగ్రహించిన ఒక దీవెన ఉంది మానవ జీవితంలో, ఒక ఆశీర్వాదం ఉంది. అదేంటి అంటే, నేడు దేనికైతే మనం భయపడుతున్నామో, దేనికైతే మనం దూరంగా ఉండాలని ఆలోచన చేస్తామో, ఏదైతే మనల్ని కలవర పెడుతుందో, మనల్ని వేదనలకు గురి చేస్తుందో, అమ్మో నేను చనిపోతే ఇక ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను, నా కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను, నా భార్యను విడిచిపెట్టి, భర్తను విడిచిపెట్టి, పిల్లలను విడిచిపెట్టి, తల్లిదండ్రులను విడిచిపెట్టి, అసలు నేను సంపాదించుకున్న దాన్ని అంతటిని కూడా విడిచిపెట్టి నేను వెళ్ళిపోతాను, అమ్మో నేను చనిపోవడమా, అమ్మో చావడమా, అమ్మో అని ఏ విషయంలో అయితే మనం కలవరం చెందుతున్నామో ఆ విషయాన్ని మహాదేవుడు మనము పాపములోనే ఉండి, పాపములోనే జీవిస్తూ, ఎన్ని సంవత్సరాలు బ్రతికాడండి మెతూషెల? 969 సంవత్సరాల 65 సంవత్సరాలు బ్రతికాడు. 965 సంవత్సరాలు మెతూషెల బ్రతికాడు. అంటే దగ్గరగా 1000 సంవత్సరాలు బ్రతుకుతూ వచ్చారండి చాలామంది. 1000 సంవత్సరాలు బ్రతుకుతూ వచ్చినటువంటి వారు ఏదో ఒక రోజు చనిపోయేటట్లుగా దేవుడు చేసేసాడు. ఎందుకు చేశాడు అని అంటే, ఈ 1000 సంవత్సరాలు కాదు, ఇంకా ఎక్కువ సంవత్సరాలు మనిషి బ్రతికినా దేంట్లోనే ఉండి నశించిపోయే అవకాశం ఉంది. పాపం చేయడం వలన పాపంలోనే ఉండి నశించిపోతాడు. 1000 సంవత్సరాలు కాదు, 2000 సంవత్సరాలు కాదు, 3000 సంవత్సరాలు కాదు, 4000 సంవత్సరాలు బ్రతికినా, 1,00,000 సంవత్సరాలు బ్రతికినా మనిషి ఎందులోనే ఉండి చనిపోయే అవకాశం ఉంది? పాపంలోనే ఉండి నశించిపోయే అవకాశం ఉంది. మనిషి చనిపోతే పాపంలోనే ఉండి నశించిపోయే అవకాశం ఉంది. అందుకు దేవుడు ఏం చేశాడనంటే, దేవుడు మరణాన్ని ఏర్పాటు చేశాడు. పాపంలోనే ఉండి కొనసాగకుండా, పాపంలోనే ఉండిపోకుండా అలాగా. అందుకు దేవుడు ఏం చేశాడంటే మరణాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకు మరణాన్ని దేవుడు ఇచ్చాడంటే, మనిషి చనిపోతే తిరిగి దేవుని దగ్గరికి పాపము లేకుండా, పాపము నుంచి విడుదల పొందే అవకాశం ఉంది. అంటే పూర్తిగా విడుదల పొందుతాడు. ఇక ఈ లోక సంబంధమైనటువంటి బంధాలు కానీ, లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైనవి ఏవి కూడా ఆ వ్యక్తితో ఇక సంబంధము ఉండవు. ఆ వ్యక్తి పూర్తిగా ఈ లోకానికి విడుదల పొంది వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తికి శ్రమలు ఉండవు, కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, వేదనలు ఉండవు, లోక సంబంధమైనటువంటి కోరికలు ఉండవు, లోక సంబంధమైన వ్యామోహాలు, వేదనలు ఉండవు. ఇవే కదా ఈరోజు మనల్ని బాధ పెడుతున్నాయి, ఇవే కదా మనల్ని ఎక్కడో చాట కలవర పెడుతున్నాయి, ఇవే కదా మనల్ని హింసిస్తున్నాయి. ఈ ప్రేమల వల్లనే మనం ఎంతో బాధపడతా ఉన్నాం కదా, ఈ బంధాల వల్లనే మనం ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఉన్నాం కదా, మనం ప్రేమించే వాటి వలన ఎన్నో ఇబ్బందులు మనం ఎదుర్కొంటూ ఉన్నాం కదా. ఇవేవి ఉండవు. ఇంకా మనము చనిపోతే, ఒక వ్యక్తి చనిపోతే, ఒక వ్యక్తి లోకాన్ని విడిచిపెడితే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు. ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళడము ఆశీర్వాదమా శాపమా? ఆశీర్వాదమా శాపమమ్మా? ఆశీర్వాదం. ఒక వ్యక్తి ఈ లోకాన్ని విడిచిపెట్టి, ఈ దుఃఖాన్ని, ఈ వేదనని, ఈ శ్రమలు, ఈ బాధలను విడిచిపెట్టి ఒక ప్రశాంతమైనటువంటి స్థలంలోనికి, నెమ్మదికరమైనటువంటి స్థలంలోనికి, చాలా నిర్మలమైనటువంటి ప్రదేశంలోనికి ఒక వ్యక్తి వెళ్తున్నాడు. అది ఆశీర్వాదమా శాపమా? ఆశీర్వాదం. అంటే మనిషికి మరణము అనేది ఆశీర్వాదము, శాపము కాదు. ఈరోజు ఎంతమందిని అలా ఆలోచన చేస్తున్నాం?
మనిషికి మరణము ఆశీర్వాదము, దీవెన, అది మేలు. కాబట్టి మనిషి చనిపోయినప్పుడు మేలు జరిగిందని ప్రార్థన పెట్టుకుంటామమ్మా? పెట్టుకోం. అది ఆ స్థాయి అమ్మ. దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, కానీ బాగా ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు, బాగా ఆత్మీయంగా తెలిసిన వాళ్ళు, బాగా ఆత్మీయంగా ఆత్మ సంబంధమైన ఫేమ్ సంపాదించుకున్న వాళ్ళు, దేవుని ఎదుట ఆత్మ సంబంధమైన ఉన్నత స్థితిలో ఎదిగిన వాళ్ళు అది మేలుగానే భావించి ఆనందంగా సంతోషంగా జరిపించుకుంటారు. ఎందుకు అనంటే ఆ వ్యక్తి ఈ లోకాన్ని విడిచిపెట్టి ఎవరి దగ్గరికి వెళ్ళారు? యెహోవా దేవుని దగ్గరికి వెళ్ళారు. ఆ వ్యక్తి ఈ లోకాన్ని విడిచిపెట్టి ఏ ప్రదేశానికి వెళ్ళిపోయాడు? నెమ్మది పొందే ప్రదేశానికి వెళ్ళిపోయాడు, ఆనందమయమైన లోకానికి వెళ్ళిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. అంటే మనం ఎలాగ ఆలోచన చేస్తున్నాం? ఇలా మనం ఎందుకు ఆలోచన చేస్తున్నాం? అసలు ఇలా మనం ఎందుకు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది? హెబ్రీయులకు రాసిన పత్రికలో ఎవరో ఒకళ్ళు మనల్ని ఈ మరణ భయంలో ముంచేసేసారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2:15 చూడమ్మా ఒకసారి. 2:15 కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా. ఇప్పుడు మనం చనిపోతాం అంటే పుట్టినప్పుడు దేవుడు మానవుని సృష్టించాడు. మానవుని సృష్టించిన తర్వాత మానవుడు అలాగే జీవించి ఉంటే ఆ జీవితం దేవునితో ఉండేది, దేవునితో సమస్య లేకుండా ఉండేది, హాయిగా ఉండేది, హ్యాపీగా బ్రతికేవాళ్ళు. కానీ మనిషి పాపం చేశాడు. మనిషి పాపం చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు అని అంటే, మానవునికి అలాగే పాపంలో ఉండి నశించిపోకూడదు, నా పిల్లలు, నా కుమారులు, నా కుమార్తెలు పాపంలోనే ఉండి అగ్నిగుండంలోకి వెళ్ళిపోకూడదు అని మరణాన్ని ఇచ్చాడు. దేవుడు మనల్ని ప్రేమించి మనకి మేలుగా ఉండడానికి ఆ ఎడబాటు, ఈ శరీరం నుంచి ఆత్మ ఎడబాటు అనే కార్యక్రమాన్ని దేవుడు ఏర్పాటు చేస్తే, దాన్ని మన మనసుల్లో సాతానుడు ఏ విధంగా ఉంచేశాడు? దాన్ని ఒక భయంకరమైనదిగా చేసేసాడు. అమ్మో మరణమా, భోజనం చేయడానికి ఎవరైనా బాధపడతారమ్మా? ఎవరం బాధపడం. మంచినీళ్ళు తాగడానికి ఎవరైనా బాధపడతామా? అమ్మో మంచినీళ్ళ అంటామా? అనం. అంటే ఈ లోకంలో మంచినీళ్ళ కంటే, భోజనం కంటే, బంగారం కంటే, అన్నిటికంటే శ్రేష్టమైనది, విలువైనది, మంచిది మరణము. ఎంతమంది నమ్ముతాం దాన్ని? అలాగా ఎంతమంది మనం ఇష్టపడతాం? మరణం అనేది వీటన్నిటికంటే శ్రేష్టమైనది. అసలు అదే కానీ లేకపోతే నా జీవితం భయంకరంగా ఉంటుంది. 100 సంవత్సరాలు చనిపోకుండా ఒక వ్యక్తి మంచంలో ఉంటే ఆ వ్యక్తి ఇంకా బ్రతకాలని ఆలోచిస్తారు కదమ్మా? ఆలోచిస్తారా? ఒక 120 సంవత్సరాలు అలాగే మంచంలో ఉండిపోయింది అనుకో, ఒక ముసలాం కానీ ముసలోడు కానీ ఒక వ్యక్తి, ఒక మనిషి ఉన్నాడు అనుకో, ఇంకా 10 సంవత్సరాలు బ్రతకాలని ఆలోచిస్తారా? ఏమైనా ఆలోచిస్తారు? ఇంకా దేవుడు నన్ను తీసుకోవటం లేదయ్యా అంటారు. 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చిన వాళ్ళే, ఏందోనయ్యా నాకంటే ఇచ్చిన వాళ్ళు అందరు పోతున్నారు కానీ నన్ను మాత్రం దేవుడు తీసుకోవటం లేదు. మనం అంటాం ఇప్పుడు ఆ మాట? ఇప్పుడు మాత్రం అనం. ఎప్పుడు అంటాం? అప్పుడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే మనకి ఆశీర్వాదంగా ఆ మరణాన్ని మేలుకరమైనదిగా, దీవెనకరమైనదిగా ఇచ్చాడు. అదే మరణమే లేకపోతే అసలు మన పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో అసలు మనం చెప్పలేం, ఊహించుకోలేం. అంత భయంకరంగా ఉండిపోద్ది. మళ్ళీ పాపంలోనే నశించిపోతాం అన్నమాట. దేవుడు అందుకే ఏం చేశాడంటే, మరణము అంటే ఎడబాటు, అది అసలు మరణం అనేది
మనకి ఆ మాట స్వీట్ వర్డ్, రియల్గా స్వీట్ వర్డ్ అది, కానీ అది ఒక భయంకరమైన వర్డ్గా సాతాను మనల్ని మరణ దాస్యంలో బంధించి మరణ భయములో, ఒక భయము, మరణ భయంలో మనల్ని ముంచేసేసాడు సాతాను. ఈరోజు మనం మరణ భయంతో బ్రతుకుతున్నాం, మరణపు వేదనలతో బ్రతుకుతున్నాం, మరణపు దాస్యంలో బ్రతుకుతున్నాం. భౌతికంగా మరణానికి మనం భయపడుతున్నాం. అసలు ఆత్మ సంబంధమైన మరణం అనే దానికి అసలు ఆలోచనే మనకు స్పృహ అనేది లేదు. భౌతికమైనటువంటి మరణానికి కలవరి పడిపోతున్నాం, టెన్షన్ పడిపోతున్నాం, వేదన చెందుతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడు, అంటే ఈ మరణాన్ని ఇలా ఆలోచన చేసే విధంగా సాతానుడు మనల్ని ఫిక్స్ చేసేసాడు. అంటే ఈరోజు వాస్తవానికి మరణానికి ముందు మనం ఎలాగ ఆలోచన చేస్తున్నాం? ఇప్పుడు చనిపోతాం, చనిపోతే మన పరిస్థితి ఏంటి? లేకపోతే చనిపోయే ముందు ఎలా ఉండాలని కోరుకుంటున్నాం? చనిపోయే ముందు ఎలా జీవించాలని కోరుకుంటున్నాం? అసలు ఒక వ్యక్తి పుట్టిన తర్వాత యవన వయసు వచ్చింది, లేదా పెద్ద వయసు వచ్చింది, ఆ తర్వాత వృద్ధాప్యం వచ్చింది, ఏదో ఒక రోజు చనిపోతాం. మరి నేను ఏం చేయాలి అసలు? అంటే ఒకరోజు చనిపోతా అన్న విషయం మనకు అర్థమైంది. అప్పుడు నా ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? అసలు తెలిసినా కూడా ఎలా ఉంటున్నాయి? యాకోబు పత్రికలో ఒక అతను అనుకుంటున్నాడట, 4వ అధ్యాయము 13వ వచనం అనుకుంటా, యాకోబు పత్రికలో ఏమనుకుంటున్నాడు? నేడైనను రేపైనను ఒకానొక పట్టణంకి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి ఆ లాభం సంపాదించుకుందాం రండి అని చెప్పుకున్న వారులారా, రేపేం సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది? ఒక్క నిమిషం అమ్మ. అంటే మనిషి యొక్క ఆలోచన విధానము ఎలా ఉంది? ఎలా ఉందమ్మా? ఈ వర్డ్ని బట్టి, ఈ వాక్యాన్ని బట్టి మనిషి ఆలోచన విధానం ఎలా ఉంది? సంపాదించుకుందాం అనేటట్లుగా ఉంది. ఇప్పుడు ఈ లోకంలో సంపాదించుకుందాం అన్న ఆలోచన లేని వాళ్ళు ఎవరమైనా ఉన్నామా? లేం. ఇప్పుడు సంపాదించుకుందాం అన్న ఆలోచన గొప్పదా? చూడండి, అసలు అంటే మనిషి ఈ లోకంలో నివసిస్తున్నప్పుడు ఎలాగ ఆలోచన చేస్తున్నాడు? మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనంలో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి చాలా వాల్యుబుల్ వర్డ్, చాలా అద్భుతమైనటువంటి మాట. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే, ఇప్పుడు లోకమంతా సంపాదించుకున్నాడు ఒక వ్యక్తి. ఇప్పుడు మన ఆశ ఏంటి? మన కోరిక ఏంటి? అసలు మనిషి తపన ఏంటి? లేచిన దగ్గర నుంచి ఏదో సంపాదించుకోవాలి, ఏదో కోరికలు తీర్చుకోవాలి, ఏవో అవసరతలు తీర్చుకోవాలి, ఏదో గౌరవం సంపాదించుకోవాలి, ఏదో ఆనందంగా బ్రతకాలి, ఏదో సంతోషంగా బ్రతకాలి, ఏదో దేనికోసమో మనిషి ప్రతి క్షణం పోకలాడుతూ ఉంటాడండి. అమ్మ, అర్థమవుతుందా మనం నేర్చుకున్న విషయాలు? కొద్దిగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి, కొంచెం ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు ఏదో ఒక పోకలాట. డబ్బు సంపాదించడం కోసమో, మన కోరికలు తీర్చుకోవడం కోసమో, లేకపోతే పగలతో కక్షలతో రగిలిపోవడం కోసమో, లేకపోతే మన అవసరతలు ఏవో ఉంటే ఆ అవసరతలను తీర్చుకోవడం కోసమో, ఉద్యోగాలను, వ్యాపారాలను, లేకపోతే ఇంకా ఏవేవో ఇంకా లోకంలో మనకు కావలసినటువంటి వాటి కోసం మనం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు ప్రోకలాడుతూనే ఉంటాం. సుఖ సంతోషాల కోసం, ఆనందం కోసం మన జీవితాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. ఈరోజు ఒక మనిషి చంద్రమండలంలోకి వెళ్ళి ఫ్లాట్స్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు చంద్రమండలంలోకి వెళ్ళాడు ఒక వ్యక్తి, చంద్రమండలంలో ప్లేస్ ప్లాన్ చేసుకున్నాడు, అక్కడ స్పేస్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఒక 1000 సంవత్సరాలు బ్రతుకుతాడమ్మా? బ్రతుకుతాడా? బ్రతకడు. పోనీ ఎప్పటికీ యుగయుగాలు జీవితాంతం అంటే 1000 సంవత్సరాలు బ్రతుకున్నాడు, ఇంకా యుగయుగాలు ఏం బ్రతుకుతాడులే? భూమి మీద బ్రతికినా ఆ 70-80 సంవత్సరాలే, చంద్రమండలంలోకి వెళ్ళినా ఆ 70-80 సంవత్సరాలే. మరి అక్కడికి వెళ్ళి ఏందమ్మా వీళ్ళు సాధించింది? ఆడికి వెళ్ళి ఏం చేశారు వీళ్ళు? ఏం సాధించి వీళ్ళు భూమి మీదకి?
చూడండి, ఆడికెళ్ళి ఆడికి వచ్చేస్తే ప్రపంచం మొత్తం కూడా నీకు మామూలుగా ఉండదు. ఇక అబ్బో నాయన, అది అసలు మామూలు వ్యవహారం కాదు. లోకములో అది, దేవుని దృష్టిలో అది ఎందుకు పనికిరాదు, ఎందుకు పనికిరాదు. నువ్వు చంద్రమండలంలోకి వెళ్ళి వస్తావో, సూర్యుని టచ్ చేసి వస్తావో, సముద్రంలో మునిగి పైకి వస్తావో, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, గాలిలో ఒక పక్షిలాగా నువ్వు ఒక రెక్కలు కట్టుకొని తయారు చేసుకొని ఈ బంగాళాఖాతం నుంచి అవతల ఏం సముద్రం అయ్యా, అవతల ఉండేది ఏంటి స్టీఫెన్? అరేబియా ఇటు హిందూ అటు అరేబియా సముద్రం, ఈ దారి నుంచి ఆ దారి దాకా నువ్వు రెక్కలు కట్టుకొని వెళ్తావో, నువ్వు ఏం చేసినా సరే నీకు ప్రయోజనం లేదు. ప్రియ మనుషుడా, నరుడా, నువ్వు ఒకరోజు చనిపోవలసిందే, ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిందే. కాబట్టి ఏదో సంపాదించుకోవాలని నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావు, ఈ లోకంలో ఏదో చేయాలని ఆలోచన చేస్తావు. నువ్వు ఎంత చేసినా సరే ప్రయోజనం లేదు. అసలు దానికోసం కాదు కదా నువ్వు పుట్టింది, దానికోసం కాదు కదా నువ్వు బ్రతుకుతున్నది. మనిషి లోకంలో నివసిస్తూ చనిపోతామని తెలిసినా ఇలాగే ఆలోచిస్తున్నాడమ్మా, అవునా కదా? మనం చనిపోతామని తెలిసినా ఇలాగే ఆలోచన చేస్తున్నాడా? ఏమన్నా మారిందమ్మా? ఇలాగే ఆలోచిస్తున్నాడు. రేపు చనిపోతామని తెలిసినా ఈరోజు సంపాదించాలనుకుంటున్నాడు, ఎల్లుండి చనిపోతామని తెలిసినా ఈరోజు ఇంకేదో కావాలనుకుంటున్నాడు. అంటే మనిషి యొక్క మనస్సు భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయింది. ఒక శాస్త్రవేత్త ఆలోచించడంలా, వాస్తవాన్ని, జీవితానికి సంబంధించిన వాస్తవాన్ని ఆలోచించడంలా, జ్ఞానం కలిగిన బాగా పండితులైనటువంటి వాళ్ళు జీవితానికి సంబంధించిన వాస్తవాన్ని ఆలోచించడంలా, ప్రియ సహోదరి సహోదరుడా, బాగా జ్ఞానం కలిగిన వాళ్ళు కూడా దేవుడు మనల్ని సృష్టించిన ఆ మర్మాన్ని, ఈ లోకాన్ని మనిషి విడిచి వెళ్ళిపోతున్నాడు, వాట్ నెక్స్ట్, ఎక్కడికి వెళ్తున్నాడు, అసలు చనిపోయి మనిషి ఏమవుతున్నాడు, అసలు మనిషి పుట్టడం ఏంటి, జీవించడం ఏంటి, బ్రతకడం ఏంటి, తినడం ఏంటి, త్రాగడం ఏంటి, అసలు ఈ వ్యవస్థ ఎలా వచ్చింది, మరి చనిపోతున్నాడు కదా, చనిపోతే నెక్స్ట్ ఏంటి? నువ్వు ఎక్కడుండగానే చంద్రమండలంలోకి వెళ్ళి ఇంకొక ఉన్న కాలంలోనే చంద్రమండలంలో బ్రతకాలని ఆలోచన చేస్తున్నావే తప్ప, చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడ బ్రతకాలో అది ఆలోచన చేయడానికి ఎవరన్నా ఆలోచన చేస్తున్నారమ్మా? బాగా చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు ఆలోచిస్తున్నారా? ఎవరు ఆలోచించడం లేదమ్మా. కొద్దిగా మనం ఆలోచిస్తే వాళ్ళకంటే మనం మేలు పొందిన వాళ్ళం అవుతాం. వాళ్ళు ఆలోచించరు, వాళ్ళు ఆలోచించే అవకాశం లేదు. ఇక వాళ్ళు అలాగే చనిపోతారు. ఎందుకని? సాతాను వారి నేత్రాలకు గ్రుడ్డితనము కలుగు చేశాడు. వాళ్ళు ఆలోచించకుండా చేసేసాడు. వాళ్ళు అవసరమైతే చంద్రమండలంలో ప్లేస్ ఏర్పాటు చేసేటట్టుగా చేశాడే తప్ప, ఈ లోకంలో వారు ఎందుకు పుట్టారో, ఎందుకు జీవించాలో, ఎందుకు మరణిస్తారన్న విషయం అర్థం కాకుండా చేసేసాడు సాతాను. ఈరోజు మనం కూడా నువ్వు బ్రతికితే 4 రోజులు సుఖంగా బ్రతికి చచ్చిపోరా అన్నట్టుగా సాతాను మన మనసుల్ని సిద్ధం చేసాడే తప్ప, వాస్తవం తెలియకుండా చేసేసాడు. మరణం అంటే భయంకరమైంది అన్నట్టుగా చేశాడు తప్ప, చావా, ఎవరైనా చనిపోతారు, ఎప్పుడైనా చనిపోతాం, ఏ విధంగానే చనిపోతాం, మనం బ్రతికితే ఎలా బ్రతకాలి అని వాస్తవాన్ని ఆలోచించేటట్లుగా చేయలేదు. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్, ఈ ఆరోగ్యం, ఈ జీవితం చాలా విలువైనది సహోదరి సహోదరుడా, చాలా విలువైనది. మనం చూస్తూ ఉన్నాం మన కళ్ళ ముందే, ఊహించని విధంగా. చూడండి, యవ్వనస్తుడు కదా రామకృష్ణ, యవ్వనస్తుడా కదమ్మా, ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అసలు, ఊహకందనటువంటి విషయాలు. దానికి ముందు రోజు అనుకుంటాను, మా బంధువులు అతను 50 years లోపే, అతను కూడా సేమ్ ప్రాబ్లం, హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. అంటే మనం బ్రతికుండగా ఎలా ఆలోచించాలో మనకు అర్థం కావాలి. బ్రతికుండగా, జీవించి ఉండగా ఏముందలే, ఏం చూసాములే, ఏం చేసాములే, అసలు ఎందుకు చనిపోతున్నామో తెలియాలి కదా. మనం భోజనం చేస్తున్నాం, ఎందుకు తింటున్నామో మనకు తెలుస్తుందా? బట్టలు ధరిస్తున్నాం, ఎందుకు ధరిస్తున్నామో తెలుస్తుందా? భోజనం తిన్నా శక్తి రావటం లేదనుకోండి, దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందమ్మా? లేదు. బట్టలు ధరించుకున్నాం, నేను ఈ బట్టలన్నీ వేసుకున్నా, మళ్ళీ నా శరీరం కనపడుతుంది అనుకోండి, నాకేమైనా ప్రయోజనం ఉందా ఈ బట్టలు వేసుకున్నందువలన? ఏం లేదు. మరి మనం దేవుని బిడ్డలం అయ్యాం, ప్రార్థనకి వెళ్తున్నాం, మరి మనకి ఏంటి ప్రయోజనం? ఇంకా మనం దిగంబరులంగానే కనపడుతున్నామేమో లోకానికి, దేవునికి. మనం ఎలాగ ఆలోచించాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక 2-3 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను.
3:14 ఒకసారి చూడండి. నేడు ఆ, ఆ, ఓకే. పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవరిను కఠినపరచుకొనకుడి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే దేవుడు మన జీవితాలలో, మన బ్రతుకులలో సమయాన్ని, ఆయుష్ను, ఆరోగ్యాన్ని, ఆహారాన్ని ఇవ్వడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే మన గొప్పతనం కాదమ్మా, మన జ్ఞానం కాదు, మన ఆలోచనలు కాదు, మన శక్తి సామర్థ్యాలు కాదు, నువ్వు కష్టపడి సంపాదించుకోవడం వలన కాదు, నీ నీ నువ్వు బాగా చదువుకొని ఉద్యోగం చేసి సంపాదించుకోవడం వలన కాదు, లేకపోతే నువ్వు బాగా శక్తి కలిగి ఒక ఎకరం నీకు నువ్వే ఒక ఎకరం కలుపు తీయటం వలనో, మిరగాయలు కోయడం వలనో, నీకు బలం ఉండి నువ్వు ఓపికతో చేయడం వలన కాదు. దేవుడు ఇస్తే, దేవుడు మనకిస్తుంటే చేయగలుగుతున్నాం, ఆరోగ్యం ఇస్తుంటే చేయగలుగుతున్నాం, ఆయుష్ ఇస్తుంటే చేయగలుగుతున్నాం, మేలు చేస్తుంటే చేయగలుగుతున్నాం. మరి ఎందుకు ఇచ్చాడు ఇవి? వీటన్నిటినీ చేసుకోవటానికా? ఒక్కసారి 15 వచ్చిన చదవమ్మా. నేడు అను సమయం ఉండగానే ప్రతి దినము. చాలమ్మా. ఏం చేయాలి మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు? ఈరోజు మనకి ఈ సమయం ఉంది, దేవుడు ఇచ్చాడు. ఈ సమయాన్ని దేనికి ఉపయోగించుకుందాం? మంచి భోజనం చేయడానికి ఉపయోగించుకుందామా? ఓకే, నో ప్రాబ్లం, భోజనం చేయాలి, తప్పేం లేదు. అసలు 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 ఫేవర్ ఏంటి? అసలు ఇంపార్టెంట్ ఏంటి? అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి? దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి సమయాన్ని, మనలో ఉన్న లోపాలని ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, బుద్ధి చెప్పుకుంటూ ముందు పర్ఫెక్ట్ అవ్వాలి మనకి అందుకు దేవుడు ఈ సమయాన్ని ఇచ్చాడు. సహోదరి సహోదరుడా, మనం సంతోషంగా లోకంలో సుఖభోగాలతో బ్రతకటానికి కాదు ప్రియ సహోదరి సహోదరుడా. లోకంలో అమితమైన ఆనందాన్ని అనుభవించడానికి కాదు. లోకంలో ఇగో వాళ్ళు బైక్ కొన్నారు, నేను కారు కొనాలి, వాళ్ళు కారు కొన్నారు, నేను హెలికాప్టర్ కొనాలి అనుకునేదానికి కాదు. వాళ్ళు ఇల్లు కట్టారు, నేను పైన ఇంకొకటి వేయాలి, వాళ్ళు పైన ఒకటి వేసారు, నేను ఇంకొకటి పైన వేయాలి అనుకునేదానికి కాదమ్మా. నువ్వు పైన 100 అంతస్తులు వేసినా ప్రయోజనం లేదు కదా, నువ్వు దాన్ని అనుభవించో. అది పైకి వెళ్ళేసరికి నువ్వు కింద భూమిలో కలిసిపోతావు. అది అర్థం కావడం లేదు మనకి. మనం ఆలోచించే విధానం పూర్తిగా వ్యతిరేకంగా ఆలోచిస్తున్నాం. అది మనకు తెలియాలి. ఆ వాస్తవం నేడు అని సమయం ఉండగానే ఈరోజే ఏం చేయాలంటమ్మా? ఈరోజే మారు మనసు పొందుదాం, బుద్ధి తెచ్చుకుందాం, జాగ్రత్త పడదాం, అనుకుందాం. నాలో ఉన్న పాపము నాకు తెలుసు, నాలో ఉన్న లోపము నాకు తెలుసు, నాలో ఉన్న చండాలము నాకు తెలుసు. అనుకుందాం. ఎవరో చెప్పాల్సిన పని లేదు, ఎవరో చేయాల్సిన పని లేదు, ఎవరో వచ్చి మనకేదో గుచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. నాలో ఉన్న లోపము, నాలో ఉన్న పాపము మొదట నాకు తెలిసినంత వరకు దాన్ని నేను ఈరోజే కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం అనుకుంటాను, ఒకసారి చూడండి. సరే, యోహాను సువార్త 5వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది. అంటే ఇప్పుడు చదువమ్మా. వచ్చి ఉన్నది, వినువారు, దానిని వినువారు. చాలు. ఇప్పుడు దేవుని కుమారుని యొక్క శబ్దము విను గడియ, ఇప్పుడు మనం దాన్ని ఎలాగ తీసుకుందామని అంటే, ఇప్పుడు మనకి దేవుని వాక్యం వినబడుతుంది కదా,
దేవుని మాట వినబడుతుంది కదా. యేసుక్రీస్తు వారు బోర ఊదాడు అనుకోండి, అప్పుడు మళ్ళా మనం దాన్ని అది విన్నప్పుడు మరలా బ్రతికుండే అవకాశం ఉందమ్మా? యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చి బోర ఊదాడు అనుకోండి, అప్పుడు మనం బ్రతికుండే అవకాశం ఉందా? ఉన్నపాటినే మనం కనురెప్పాట్లో మార్పు చెంది వెళ్ళిపోతాం. ఒకరోజు మనం చనిపోవడం అన్నా జరుగుతుంది, యేసుప్రభు వారు రావడం అన్నా జరుగుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక మాట అన్నాడు, ఏమన్నాడమ్మా? చాలు. దేవుని కుమారుని యొక్క శబ్దము వింటే, దేవుని యొక్క మాట వింటే, దేవుని వాక్యానికి లోబడితే, దేవుడు చెప్పింది చెప్పినట్లుగా నువ్వు చేయగలిగితే, నీ మనసుని మితమైన వాటికి నువ్వు అలవాటు చేసుకోగలిగితే. ఇప్పుడు నాకు ఒక అలవాటు ఉందమ్మా. అదేంటి? ఉదాహరణకి ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవటం అలవాటు ఉంది. దాన్ని అంత ఈజీగా మానుకోగలుగుతామా? అలవాటు అయిన తర్వాత అది ఏదైనా సరే మానుకోగలుగుతామా? మానుకోలేం. ఇప్పుడు నాకు ఒక అలవాటు ఉంది. ఏంటి? ఎవరైనా వచ్చి చెవులో చెప్పిన దాన్ని నలుగురికి చెప్పే అలవాటు ఉంది నాకు. ఎవరైనా వచ్చి సీక్రెట్గా నా చెవులో చెబుతారు, నేను వెళ్ళి 10 మందికి చెప్పకుండా నాకు నిద్ర పట్టదు. నేను 10 మందికి చెబితేనే నాకు, లేకపోతే నాకు ఇక మనసులో దేబేస్తా ఉంటుంది. ఇక అది ఏదేదో 10 మంది కన్నా చెప్పకపోతే. ఇప్పుడు ఆ అలవాటును నేను మార్చుకోగలుగుతాను అంత ఈజీగా? మార్చుకోలేను, అంత ఈజీగా మారదు. ఏదైనా అలవాటు కాకుండానే ఉండాలి. చెడ్డది అలవాటు అయ్యింది అంటే, అది త్రాగుడైనా, వ్యభిచారమైనా, దొంగతనమైనా, మోసమైనా, లేకపోతే తిట్టటమైనా, లేకపోతే ఏదైనా సరేనండి, చెడుగా ఆలోచించటమైనా అలవాటు అయిన తర్వాత అది మానుకోవడం చాలా కష్టం. అందుకే అంటున్నాడు, ఇది దేవుని కుమారుని యొక్క వాక్యము లేదా ఆయన స్వరము వినే గడి వచ్చింది. ఇప్పుడు ఇది ఆ గడి అమ్మ. ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, ఎంతమంది ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. ఇది మనకి దేవుడిచ్చిన గడియ. ఇదేంది సోదరులు శ్రీని గారు చనిపోయిన రోజు కదా, ఈయనేంది యేసుక్రీస్తు వారు మాట్లాడిన గడియ అంటాడు అనుకుంటున్నారేమో కదా. కాదు, ఆయన చనిపోయిన సమయము గడియే, ఆయన బ్రతికున్న సమయము గడియే, ఆయన ఇప్పుడు లేడు మన మధ్యలో. అది ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనకి ఆయన మాటలు వినిపిస్తున్న గడియ. ఎవరైతే వింటారో, ఎవరైతే లోబడతారో, ఎవరైతే దిద్దుకుంటారో, నిజంగా జీవిస్తారో వాళ్ళు బ్రతుకుతారు. దాన్ని అనుసరిస్తారో వాళ్ళు జీవిస్తారు, దానికి లోబడతారో వాళ్ళు జీవిస్తారు. ఎప్పుడు దానికి లోబడాలి? రేపా, ఎల్లుండా, ఆవులెల్లుండా, వచ్చే సంవత్సరమా? వచ్చే సంవత్సరం కదా. మన సహోదరి ఏం పేరమ్మా, మన మైసూర్లో చనిపోయింది, నాగమ్మ గారు. ఆమె అక్కడ చనిపోయిద్దని అనుకుందమ్మా. అసలు అంత దూరం పోయి నేను చనిపోతానని నాకు ముందే తెలుసుంటే ఏం చేసి ఉండేది ఆమె? అసలు వెళ్ళేదా? లేకపోయింది. చనిపోతానని తెలుసు కానీ అదేదో ఇక్కడే చనిపోతాను, ఆడకపోయి ఆడ చచ్చిపోయేదిలే అనుకునేది. ఎవ్వరికి తెలీదు సహోదరుడా, ఎవ్వరికి తెలీదు. దేవుడు ఆయన స్వరాన్ని ఇప్పుడు వినిపిస్తున్నాడు. మనం నిజంగా మారు మనసు పొందితే ఇది అదిగో అల్లా ఒక్కరికి, ఇల్లు ఒక్కరికి, అల్లా ఒక్కరికి కాదు, అందరికీ సంబంధించిన మాటలు ఇవి. ఇది అల్లా వాళ్ళకి కాదు. నేనేమనుకుంటానంటే మీకు చదువుతున్నాను అనుకుంటున్నా, కాదు. ఇది మొదట ఎవరికి వినపడుతుంది? నాకు. అలా వాళ్ళకి వినపడుతుంది, ఇది అలా వాళ్ళకి కాదు, నాకు. ఇది ఎవరికి వాళ్ళకే. ఎవరి లోపాలు వాళ్ళకు ఉంటాయి. లోపము లేని వ్యక్తి ఎవ్వరు ఈ ప్రపంచంలో లేరు. పాపము చేయని వ్యక్తి లేరు, లోపము లేని వ్యక్తి లేరు. అందరిలో లోపాలు ఉన్నాయి. నేను వాక్యం మీకు చెప్తున్నా, నాకు సంబంధించిన, నా స్థాయికి సంబంధించిన నా లోపాలు నాకున్నాయి. ఏదో కొన్ని సందర్భాల్లో మనుషులు చూడాలనో, లేకపోతే ఏవో కొన్ని రకరకాల పరిస్థితులు, నేను అధిగమించలేని పరిస్థితులు కొన్ని ఉన్నాయి. వాటిని నేనేం చేయాలి? ప్రభు స్వరం విన్నప్పుడు, ప్రభు వాక్యం నాకు అర్థమైనప్పుడు వెంటనే దాన్ని మార్చుకోవడానికి కృషి చేయాలి తప్ప ఏం చేయకూడదు? దాంట్లో కొనసాగకూడదు. అందుకే ప్రభు స్వరం ఇప్పుడు మీకు వినపడుతుంది, మనకు వినపడుతుంది, నాకు వినపడుతుంది. నేను ప్రభు స్వరము విని లోబడితే, మార్చుకుంటే జీవించటం అంటే లోకంలో జీవించటం కాదు, దేవునిలో బ్రతుకుతా. నేను ఒకవేళ చనిపోతే నా ప్రభుతో ఉంటా. ఒకవేళ యేసుప్రభు వస్తే ఆయన నన్ను తీసుకుని వెళ్తారు ఆయనతో పాటు. ఈరోజు దేవుడు మనకిచ్చిన సమయం అందుకు. హెబ్రీయులకు రాసిన చూడండి ఒకసారి,
10:37 హెబ్రీయులకు రాసిన పత్రిక 10:37 కాలం చాలా తక్కువగా ఉంది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తాడు. ఎవరైనా సరే నా ఎదుటి నీతిమంతుడైన వాడు ఎవడైనాను ఇప్పుడు నిజంగా అయ్యా నిజమేనయ్యా, చనిపోతాం కదా ఒకరోజు, ఎందుకయ్యా ఈ ప్రయాసాలన్నీ, నిజమేనయ్యా నా జీవితాన్ని మార్చుకుంటానయ్యా, నేను పరిశుద్ధంగా జీవిస్తానయ్యా, నేను నీతిగా బ్రతుకుతానయ్యా, అయ్యా నిజమేనయ్యా అని ఏ సహోదరుడు కానీ ఎవరైనా అనుకుంటే వాళ్ళ విషయంలో దేవుడు సంతోషిస్తున్నాడు. సహోదరుడా, మన విషయంలో దేవుడు సంతోషిస్తాడు. అవును కదయ్యా, నిజమే కదయ్యా, నేను మార్చుకుంటున్నాయా, నా జీవితాన్ని మార్చుకుంటున్నాయా, దానివల్ల నా కుటుంబానికి మంచి జరుగుతుంది, నాకు మంచి జరుగుతుంది, లోకంలో నేను ఎవరితో నా ఫ్రెండ్స్కి మంచి జరుగుతుంది, నా కొలీగ్స్కి మంచి జరుగుతుంది, నిజమేనయ్యా నేను మార్చుకుంటున్నాయా, జీవిస్తానయ్యా అని అనుకుంటే ఏం జరుగుతుంది అన్నాడు అక్కడ? నేను సంతోషిస్తా. ఆ వ్యక్తి ఆ ఆత్మ విషయంలో నేను సంతోషిస్తా. ఒకవేళ ఎవరైనా చెప్పినా కూడా వినకుండా, ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా, నేను ఇలాగే బ్రతుకుతా, నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, బ్రతికితే బ్రతుకుతా, లేకపోతే ఇలాగే చచ్చిపోతా అని చెప్పేసి అంటే ఆ వ్యక్తి విషయంలో నాకు సంతోషము ఉండదు. మార్చుకుంటే నేను సంతోషిస్తా. ఒకసారి గట్టిగా చదువమ్మా, అది అర్థం కావాలి మనకి. సమయం కొద్దిగా ఉంది, సమయం లేదు, రేపు ఎల్లుండు లేదు, నేడు అను సమయం ఉండగానే కొద్దిగా ఆలోచించు. అంటే మనకు తెలియదు, అది మనం చూసాం కదా గత 2-3 దినముల క్రితం, అసలు ఎలాంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం మనకు తెలియదు. మనకు అర్థం కావాలి. మనకు అర్థం అయితే మనం మార్చుకుంటాం, జీవిస్తాం. మనకు తెలుసు అబద్ధం ఆడడం తప్పు, పరలోకానికి వెళ్ళను, అగ్నిగుండానికి వెళ్తాను, నాకు అర్థమైంది, మానేస్తా. అబద్ధం ఆడకపోతే చచ్చిపోతామా? అబద్ధం ఆడకపోతే కొంపలు మునిగిపోతాయా? అబద్ధం ఆడకపోతే ఇక జీవించలేమా? అబద్ధం ఆడకపోతే అన్నం పోదా? అబద్ధం ఆడకపోతే కూర దిగదా, మింగుడు పడదా? మానేసేయి అబద్ధాన్ని, అనుకో, వదిలేసేయి అబద్ధాన్ని, కాలు కింద తొక్కేసేయి అబద్ధాన్ని. ఆ అబద్ధం లేకపోతే నువ్వు బ్రతకలేవు అని నిన్ను ఒక గుడ్డితనంలో పెట్టేశాడు సాతాను నిన్ను. అబద్ధం లేకపోతే నువ్వు జీవించలేవు అనే ఒక గుడ్డితనంలో పెట్టేశాడు సాతాను నిన్ను. ఇలాగా అనేకమైన చెడ్డ వ్యసనాల్లో నువ్వు అవి ఉంటేనే నువ్వు బ్రతుకుతావు. చెడ్డ పని చేసి సంపాదించడం కంటే ఇంకా నువ్వు బ్రతకలేవు అని సాతాను మనకి నేర్పించేస్తాడు కదమ్మా. నువ్వు చెడ్డ పని చేస్తేనే నువ్వు బ్రతుకుతావు, మోసం చేస్తేనే నువ్వు బ్రతుకుతావు. నిన్న ఒక ఆయన అంటున్నాడు, మనం కూడా మోసం చేస్తేనే భూమి మీద బ్రతుకుతాం అంటున్నాడు ఒక పెద్ద ఆయన. అదేందో చాలా మంచిగా నీతులు చెప్తా. ఆయన నేను ఎప్పుడు లైక్ కొడతా ఉంటా. నిన్న ఒక ఆయన దగ్గర నుంచి వచ్చిన ఒకటి చూస్తే, ఇదేంద్రా బాబు, మోసం చేసే వాళ్ళని మోసం చేయండి, లేకపోతే బ్రతకలేవు అంటున్నాడు భూమి మీద ఆయన. మోసం చేసే వాళ్ళని మోసం చేయాలా? లేదు. మోసం చేసే వాళ్ళు మోసం చేస్తే మనం ఇద్దరం ఒకటే అయిపోతాం. కాబట్టి మోసం చేసిన వాళ్ళని మోసం చేయకుండా జీవించే జీవితాన్ని భూమి మీద ఉండగానే మనం వ్యక్తపరచాల్సిన అవసరం ఉంది. అదే మన జీవితం, అంతకు మించిన జీవితం లేదు. మనం నార్మల్గా జీవించి బ్రతికి చనిపోయామా, అగ్నిగుండంలోనికి వెళ్తాం. నీకు ఏది కావాలో కోరుకో నువ్వే. ఈ లోకంలో నువ్వు సంతోషంగా బ్రతికేది, ఆనందంగా బ్రతికేది, హ్యాపీగా బ్రతికేది, నువ్వు పీల్చే గాలి, నువ్వు తాగే నీరు, నువ్వు పొందే ఆహారం, నువ్వు కట్టే బట్టలు, సమస్తం ఆయన ఇచ్చినవే నీకు. నువ్వు ఉచితంగా ఒక ఏళ్ళు కట్ అయిందమ్మా, కట్ అయిన ఏళ్ళు మనం తెచ్చుకోగలుగుతామా? ఎప్పటికైనా తెచ్చుకోగలుగుతామా? ఆయన ఇచ్చిన శరీరం ఇది. నా శరీరం, నా ఇష్టం, నేను తాగుతా, తిరుగుతా, ఏదైనా చేస్తా అని అంటే కుదరదు. నీకు అర్థం కాకపోవటం వల్ల నువ్వు అలా చేస్తున్నావు. ఆయన శరీరం, ఆయన గాలి, ఆయన నీరు, ఆయన ఇచ్చిన జీవితం నీకు. మనకు అర్థం కాలేదు కాబట్టి ఏం చేస్తున్నాం మనం? నా శరీరం, నా ఇష్టం, నేను ఎలాగైనా చేస్తా, నా శరీరం, నేను ఏదైనా చేస్తా, ఎలాగైనా ఉంటా అనుకుంటున్నాం. ఆయన బిడ్డలుగా, ఆయన పిల్లలుగా ఉండాలని ప్రేమతో ఇచ్చాడు ఇవన్నీ మనకి. వాటిని మనం ఏం చేస్తున్నాం అంటే చెడ్డవాటికి వినియోగిస్తున్నాం, పాపానికి వినియోగిస్తున్నాం. రైట్. కాబట్టి మనం ఎలాగ ఆలోచించాలండి? మరణం ఉంది అని తెలిసింది, ఒకరోజు చనిపోతాం అని తెలిసింది, మరణం ఆశీర్వాదం అని మనకు అర్థమైంది.
అసలు చనిపోవడం అనేటువంటిది దేవుడు మనకి చేసిన మేలు అని మనకు అర్థమైంది. ఈ లోకంలో సంపాదించుకుంటూ సుఖంగా ఆనందంగా హ్యాపీగా బ్రతుకుదానికి ఆలోచన చేద్దామా? లేకపోతే నేను పాపం చేశాను, త్రోవ తప్పిపోయాను, పాపంలో ఉన్నాను, నాలో ఈ పాపం ఉంది, ఈ పాపాన్ని తీసివేసుకొని పరిశుద్ధంగా జీవించాలి, నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి. ఒక మాట అంటాడు సొలొమోను, నీవు పోవు పాతాళమందు బుద్ధి అయినను జ్ఞానమైనను లేదు. ఆడికి వెళ్ళిపోయి నేను మారు మనసు పొందుతాను, నేను అక్కడ 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 మార్చుకుంటాను, అక్కడ దిద్దుకుంటాను, అక్కడ పాపం చేయను, అక్కడ దొంగతనం చేయను, అక్కడ నిన్ను అగౌరవపరచను, అక్కడ నీ పరిశుద్ధతను సన్మానిస్తాను తండ్రి అని చెప్పేసి నువ్వు అనుకుంటానికి ప్రయత్నిస్తావేమో. అక్కడ నువ్వు పోవు పాతాళమందు 10:9 ఆ మాట ఉంటుంది, 9:10 అనుకుంటా ప్రసంగి గ్రంథంలో. నీవు పోవు పాతాళమందు బుద్ధి అయినను జ్ఞానమైనను ఉపాయమైనను ఏ పని అయినను లేదు. నీకు దేవుడు ఇప్పుడు ఇచ్చాడు, మనందరికీ ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు. నువ్వు ఆలోచన చేయగలవు. ఇప్పుడు నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే జీవించగలవు. నువ్వు కట్టుబాటులుగా ఉండాలంటే ఉండగలుగుతావు. ఇప్పుడు నాకు దెబ్బ తగిలిందమ్మా, దెబ్బ తగిలితే డాక్టర్, నాకేమో గోంగూర అంటే మహా ఇష్టం, డాక్టర్ దగ్గరికి వెళ్తే గోంగూర తినొద్దయ్య బాబు అన్నాడు. ఇప్పుడు తింటానా మానేస్తానా? ఎవరు మాట్లాడడం లేదు. మీరు తింటారా ఏంటి? తింటారా గోంగూర? అప్పుడు దెబ్బ తగిలి ఈ చెయ్యేదో కట్ అయింది, గోంగూర తినొద్దయ్యా అని డాక్టర్ చెప్పాడు. తింటానా మానేస్తానా? నాకు చాలా ఇష్టం, మరి అది ఆ గోంగూర అంటే చాలా ఇష్టం. మరి దాన్ని మానేస్తే ఎట్లా కుదురుతుంది? మానేస్తానా లేదమ్మా? ఖచ్చితంగా మానేస్తాను. మానేయకపోతే ఏంటి పరిస్థితి? చెయ్యి పోద్ది, చెయ్యిపోతే నేను కూడా పోతాను ఇంకా. మరి మనము మానవలసినవి వేయలేమా? నువ్వు నిర్ణయం తీసుకుంటే ఎందుకు వేయలేం? వేయగలం. నువ్వు మానివేస్తే ఫస్ట్ నీకు దేవుడు మేలు చేస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని తర్వాత మేలు జరుగుతుంది, సొసైటీకి మేలు జరుగుతుంది, నీ ఫ్రెండ్స్కి మేలు జరుగుతుంది. మానేసేద్దాం. మానేస్తే మనకి దేవుడు పరలోకంలో ఈ మరణము ఆశీర్వాదంగా నిత్యజీవంలో మనం హ్యాపీగా బ్రతుకుదాం. అక్కడ అందుకే యేసుప్రభువు అన్నాడు, లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ప్రయోజనం ఏమీ లేదు. ఏం ప్రయోజనం లేదు. నువ్వు అన్నీ సంపాదించుకో, ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అమ్మా? ఏం ప్రయోజనం లేదు సహోదరుడా. కాబట్టి ఆలోచన చేద్దాం. దేవుడు మనకు ఇవన్నీ ఇచ్చాడు. వీటన్నిటిని బట్టి మనం దేవుని బిడ్డలుగా, నీతిమంతులుగా, పరిశుద్ధంగా బ్రతకడానికి కృషి చేద్దాం. నేను పరిశుద్ధంగా బ్రతికాను, అందుకే పరలోకం ఉంది అన్న అన్న ధైర్యం మనకు రావాలి. నేను పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుడు ఇవన్నీ ఇచ్చాడు, నేను అందుకే బ్రతుకుతా, అలాగే బ్రతుకుతా. అలా ఆలోచన చేద్దాం మనమందరం కూడా. లోకంలో ఏదో సంపాదించుకుందాం, అది సంపాదించుకుందాం, ఆ ఊరు పోయి అది తెచ్చుకుందాం, ఈ ఊరు పోయి ఇది తెచ్చుకుందాం అని, అంటే అట్లా ఆలోచించడంలో తప్పులేదు. సంపాదించుకోవాలి, కానీ ఫస్ట్ ఇంపార్టెంట్ ఎవరు? అది ఇంపార్టెంట్. అది మనం సంపాదించుకోవడంలో తప్పులేదు, ఇల్లు కట్టుకోవడంలో తప్పులేదు, కారు కొనుక్కోవడంలో తప్పులేదు, నువ్వు బంగ్లాలు కట్టుకోవడంలో తప్పులేదు. దేవుడిచ్చినాయే కదా అవన్నీ కూడా, తప్పేం లేదు. నువ్వు బంగారం కొనుక్కో, తప్పేం లేదు. నువ్వు లేకపోతే నువ్వు ఏదైనా కొనుక్కో, ఆ దేవుడిచ్చిందే, నువ్వు అనుభవించు, సంతోషంగా ఉండు, నో ప్రాబ్లం. దేవుడు దాన్ని ఏవి కాదన్నోలా. కానీ మొదట నువ్వు పరిశుద్ధంగా జీవిస్తూ వీటిని నువ్వు సంపాదించుకో. మోసం చేస్తూ, అన్యాయం చేస్తూ, అక్రమంగా వద్దు. ఎందుకంటే ఒకరోజు మనము ఈ లోకాన్ని విడిచిపెడతాం. అది ఈ లోకాన్ని పెట్టేటప్పుడు ఏమీ తీసుకొని పోం. నువ్వు పరిశుద్ధంగా జీవించే జీవితం ఏదైనా ఉంటే అదొక్కటి నీకు ప్రయోజనకరంగా ఉంటుంది తప్ప ఇంకేదీ ఉండదు. చనిపోయి ఎక్కడికి వెళ్తున్నాం మనం? నరకానికి వెళ్ళొద్దు, పరలోకానికి వెళ్దాం. మనం చనిపోతాం ఒకరోజు. ప్రియ సహోదరుడా, దేవుని వాక్యం వినపడుతుంది, ఆయన స్వరం వినపడుతుంది, ఆయన మాటలు వినపడుతున్నాయి. అవి గైకొని బ్రతికితే మనం ధన్యులం. 1:3 ప్రకటన గ్రంథంలో అంటారు, దేవుని వాక్యం విని గైకొని వారు ధన్యులు, దీవించబడిన వారు. అది ఎవరికి వారం నిర్ణయం తీసుకుందాం, ఎవరికి వారం ఆలోచన చేసుకుందాం, మంచి నిర్ణయాలు తీసుకొని చక్కగా జీవిద్దాం, చక్కగా బ్రతుకుదాం, పాపాన్ని వదిలివేద్దాం, చండాలాన్ని వదిలివేద్దాం. మనం చనిపోబోయే ముందు ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా తయారవుదాం. మన చేతుల్లోనే ఉంది మన జీవితం. ఈ విధంగా
ఎవరికి వారము ఆలోచన చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు మనందరికీ మేలుకరంగా ఉంటాయని, ప్రత్యేకంగా సీనన్న కుటుంబం, తన భార్య, కుమారుడు, కుమార్తె కుటుంబం, తోబుట్టువులు ఎవరెవరైతే ఉన్నారో